ఏపీ పోలీసులకు ఇప్పుడు ఒక కొత్త సమస్య వచ్చి పడిందట. అవినీతి అక్రమాలు చేసిన వైసీపీ నాయకులు, అధికారులను అరెస్ట్ చేసిన పోలీసులకు చుక్కలు కనబడుతున్నాయట. పోలీసులు, ఏసీబీ, సిఐడి శాఖ ఏదైనా విచారణ ఎవరు చేస్తున్నా ఈ నాయకులు, అధికారులు ఎవరూ నోరు మెదపటం లేదు, విచారణకు సహకరించటం లేదు. నందిగం సురేష్ దగ్గర నుండి కసిరెడ్డి వరకు అందరిది ఇదే తంతు. వీళ్ళని ఏమీ అనకూడదు, పోలీస్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు, ఆరోగ్యం బాగోకపోతే విచారణ చేయకూడదు, విచారణ సమయంలో టైముకు అన్నీ ఇవ్వాలి, లాయర్ సమక్షంలోనే విచారణ చేయాలి. ఇవి కోర్టు మామూలుగా పెట్టే షరతులు. పోలీసులు కొట్టినా, ఇబ్బంది పెట్టినా కోర్టులు పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకుంటాయి, ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు. అందుకే ఏ పోలీస్ అధికారి కూడా రిస్క్ తీసుకోడు. ఇదే ఇప్పుడు వైసీపీ గ్యాంగ్కి అడ్వాంటేజ్ అయింది. మద్యం కుంభకోణమే తీసుకుంటే అరెస్ట్ అయిన కసిరెడ్డి నోరు మెదపటం లేదు. మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీలు ఎప్పుడు అరెస్ట్ అవుతారనే విషయం ఎవ్వరికీ తెలియదు. అరెస్ట్ అయిన తర్వాత విచారణకు తీసుకున్న వారు నోరెప్పరు. ఇక అసలు సూత్రధారి బిగ్ బాస్ జగన్ రెడ్డి గురించి ఎవరు చెప్తారు? మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితులు కూడా పోలీసులకు సహకరించడం లేదు. సునీల్ కుమార్ నాయక్ అయితే విచారణకు పిలిచినా రాను పొమ్మంటున్నాడు, కావాలంటే వచ్చి విచారణ చేసుకోవాలంటున్నాడట. జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులది కూడా ఇదే తీరు. విచారణలో జత్వానీ ఎవరు, జత్వానీని అరెస్ట్ చేయమని నేను ఎవరికీ చెప్పలేదని సమాధానం చెప్తుంటే పోలీసులకు ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. మంగళగిరి, గన్నవరం టీడీపీ ఆఫీసులపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, పేరినాని బియ్యం మాఫియా కేసు, విడుదల రజనీ బ్లాక్మెయిలింగ్ కేసు, ఇలా కేసు ఏదైనా వైసీపీ వాళ్ళ తీరు అంతా ఒక్కటే. అరెస్ట్ అవ్వటం, జైలుకి వెళ్ళటం, విచారణలో నోరు మెదపకపోవటం, బెయిల్ మీద బయటికి రావటం. అధికారంలో ఉన్నప్పుడు 100 కోట్లు అవినీతి చేసి జైలు పాలయ్యామనే సిగ్గు కూడా వీళ్లకు లేదు. అన్నీ వదిలేసిన వీళ్లను ఇప్పుడు ఏం చెయ్యాలని పోలీసులు తర్జన భర్జన పడుతున్నారట. పాపం పోలీసులు.